వీరభద్రుడు ఇదైతే సూర్య గారి కంబ్యాక్ మాస్ మూవీ అని చెప్పుకోవాలి. అసలు ఇలాంటి స్టోరీస్ కదా సూర్య గారు చేయాల్సింది. కంగువా లాంటి స్టోరీస్ తీసుకునేందుకు అట్టర్ ఫ్లాపులు కొని తెచ్చుకోవడం అండ్ తనకున్న ఇమేజ్ని ఎందుకు తగ్గించుకోవాలని చెప్పేసి అందరూ అనుకుంటున్న టైంలో సరైన సినిమా పడిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సినిమా కరెక్ట్ పాయింట్ని అయితే తీసుకున్నారు అండ్ సూర్య గారి ఆయన ఇమేజ్కి తగ్గట్టుగా అయితే ఈ సినిమాని తీయడం జరిగిందనమాట. అండ్ ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతే ఒక కోర్టులో అయితే ఒక బేబీ కృష్ణ అనే లాయర్ తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి కేసులు ముందుకు కదల్చకుండా వాటిని ప్రొలాంగ్ చేస్తూ ఉండి జడ్జికి డబ్బులు ఇచ్చేసి అయితే అక్కడ మొత్తం తన రాజ్యాన్ని అయితే కొనసాగిస్తూ ఉంటాడు. ఇటువంటి టైంలోనే ఒక తండ్రి కూతుళ్ళు ఒక పని మీద అయితే అక్కడికి రావడం జరుగుతుంది అండ్ వాళ్ళ బంగారాన్ని అయితే ఎవరో కొట్టేస్తారనమాట. అండ్ పోలీసులు అయితే సగం బంగారం తిరిగిచ్చి దాన్ని కోర్టులో తీసుకోవాలని చెప్తారు. అండ్ ఆ టైంలో బేబీ కృష్ణని అదే అండి మన ఆర్జే బాలాజీ అతనే ఈ సినిమా యొక్క రైటర్, డైరెక్టర్, అదేవిధంగా దీంట్లో విలన్ కూడా అనమాట. ఆ కోర్టుకు వచ్చేసి అతను అయితే కలవడం జరుగుతుంది. అతను వాళ్ళకి బంగారం ఇప్పించడానికి రకరకాల స్కెచ్లన్నీ వేస్తూ ఉంటాడు. వేసి కేసుని అయితే ప్రొలాంగ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఫైనల్గా ఇంకా ఆ వ్యక్తి అయితే విసిగిపోయి దేవుణ్ణి అయితే వేడుకున్న తర్వాత ఏం జరిగింది, అసలు ఎట్లాంటి మార్పులు అనే కోర్టులో వచ్చాయి, అతనికి బంగారం దొరికిందా లేదా, నెక్స్ట్ ఏం జరిగింది అనేది సినిమా స్టోరీ అనమాట. నాకైతే ఫస్ట్ హాఫ్ అయితే పిచ్చిగా నచ్చిందని చెప్పుకోవాలి. ఎలివేషన్స్ కానీ, సూర్య గారి క్యారెక్టర్ కానీ అండ్ దాంట్లో బాలాజీ గారు ఛాలెంజ్ చేసే విధానం కానీ, సో మనిషి ముందు, అది కూడా అవినీతి మనిషి ముందు ఎవరైనా ఓడిపోతారు అని చెప్పేసి అయితే దీంట్లో నిరూపించడం జరిగిందనమాట. సో సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్లో ఉన్న ఎలిమెంట్ని అయితే వీళ్ళు కంటిన్యూ చేస్తుంటే బాగుండేది అనిపించింది. అండ్ రెగ్యులర్ కమర్షియల్ మూవీ లాగా అయితే సెకండ్ హాఫ్ అనేది చూపించడం జరిగిందనమాట. సో ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఒక హై లెవెల్కి అయితే తీసుకెళ్తుంది, బట్ సెకండ్ హాఫ్లో అది తగ్గిందనే చెప్పుకోవాలి. సో బట్ ఈ మూవీ అయితే చాలా బాగుంది. బట్ సూర్య గారికి ఒక కంబ్యాక్ మూవీగా అయితే ఇది చెప్పుకోవచ్చు అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు సినిమా చూసేసారా? చూసేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అన్న ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.